హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్ చూపిస్తాను, వచ్చేయండి. లాస్ట్ వరకు చూసి గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవి బంతిపూలు. ఈ మెయింటెనెన్స్ మొత్తం మా అత్తయ్య గారే చూస్తారు. ఈ బంతిపూలు కూడా బెంగళూరు బంతిపూ అంట. తీసుకొచ్చి మొక్కలు వేశారు మా అత్తయ్య. మా అత్తయ్యకి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం. గులాబీలు, ఇవి వచ్చి చుక్క మల్లె పూలు, అన్ని పూలు ఉంటాయండి మా గార్డెన్లో. ఎంతో ఇష్టంగా, ఎంతో ఓపికగా చేస్తారు. ఇవి వచ్చి కనకాంబరాలు కోసేసామండి, నిన్న లేవు. లేదంటే చెట్టుల నిండా ఉండుండేవి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇవి వచ్చి శంకు పూలు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. కానీ ఇవి శంకు పూల్లో కూడా ముద్ద శంకు పువ్వు అండి, చాలా రేరుగా దొరుకుతుంది. ఇక్కడ వచ్చి సెంటు మల్లె అంట. అసలు ఇవి వాసన ఉన్నాయండి, ఎంత బాగున్నాయి అంటే పూలు చూడండి ఇలా ఉన్నాయా. స్మెల్ చూస్తే అబ్బా అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే. అలా చూస్తూ ఉండిపోయాను. పూలు అయిపోయారు. ఇంకా ఆకుకూరలండి, ఇవంతా పాలకూర బాగా వచ్చింది కదా. ఇదేమో చుక్క కూర అండి. ఇంట్లో కొనుక్కోకుండానే మా అత్తయ్య ఇలా గార్డెన్లో పెంచుకొని మొక్కలు ఇవే ఎక్కువ యూస్ చేస్తారండి. ఇవి వచ్చి గోంగూర, ఇదేమో తోటకూర, అన్ని రకాలు ఉంటాయండి దాదాపుగా. ఇలా మన గార్డెన్లో పెంచుకొని తింటే మందులు అవి వేసుకోకుండా మనకి బాగుంటాయి. పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ అయితే ఈ ఇయర్ కొత్తగా వేశారు. టమాటా అసలు లేనివి లేవండి, అన్నీ ఉన్నాయి. ఇది కాకరకాయ, అన్నీ ఉంటాయండి. మాకు కూడా అప్పుడప్పుడు మా అత్తయ్య గారు పంపిస్తారు. కరివేపాకు అన్నీ ఉన్నాయండి. ఇది దొండపాదండి, ఇదైతే దొండపాది. నెక్స్ట్ చూపించేది ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చి తమ్మ చెట్టు అంట. కూర చేసుకుంటారు, బాగుంటుంది. నేను కూడా తిన్నాను. ఇవి మల్లెపాదులండి. ఇప్పుడు సీజన్ కాదు కదా, పూలు అయితే లేవు. ఇంక ఇదండి మా గార్డెన్. చూడండి ఎంత బాగుందో కదా. పూలు అలా చూస్తూ ఉండంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పూలు చూడండి, అబ్బా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే. అలా ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి జామ చెట్టు అండి. ఈ జామ చెట్టు అయితే మా ఆడపడుచు వాళ్ళది. వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు అనమాట. జామకాయలు కూడా బాగా కాసాయండి, అయిపోవచ్చాయి. ఇప్పుడైతే ఎక్కువ జామకాయలు లేవు. నేనైతే ఈ కాయ వెళ్ళినప్పుడల్లా కాయలు తెంచుకొని తింటూ ఉంటాను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. చెట్టుకాయ తింటే ఆ స్వీటు ఇదే వేరు. అసలు కాయ చూడండి నిగనిగలాడితే ఎంత బాగుంది. ఇది మునగ చెట్టు, ఇది కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే. అరటి చెట్లు, తన అన్ని పెద్ద పెద్ద చెట్లే ఎక్కువగా పెట్టుకుంటుంది. ఇంక ఇంతేనండి గార్డెన్ టూరు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే నేను జాంకాయ తింటున్నాను చూడండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.